ధర్మవాహిని అనే శీర్షికను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్వయముగా ఉపదేశించారు. మనవి: స్వామి యొక్క సర్వజన సమాన ప్రేమను లోకమంతటా చాటుటకు, అట్టి ధర్మమును స్థాపన చేయుటకు ఒక మాసపత్రికను ప్రారంభము చేతుమనియు, అందుకు స్వామి ఆజ్ఞ కావలెననియు చాలా కాలము నుండి భక్తులందరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని ప్రార్థించుచుంటిమి. 1958 మహాశివరాత్రి దినమున శ్రీవారి ఆశీర్వాదమున పత్రిక ప్రారంభమాయను. దానికి సనాతన సారథి అని నామము కూడా శ్రీవారే ఇడిరి. ధర్మస్థాపన చేసి లోక కళ్యాణమును స్థాపించవలెననియు, ప్రార్థన, భజన, నామస్మరణ, జపధ్యానముల ద్వారా హృదయములను పరిశుభ్రపరిచి అందులో నివాసము చేయవలెననియు శ్రీవారు ప్రసాదించిన వాక్కు ఈ నామమూలమున ధైర్యమిచ్చుచున్నది. శ్రీవారే ప్రేమవాహిని, సందేహ నివారిణి, ప్రశాంతివాహిని, ధ్యానవాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని అను శీర్షికల క్రింద స్వయముగా వ్యాసములను వ్రాసి సనాతన సారథి రూపమున అమోఘమైన ఆశీర్వాదములను అందించుతున్నారు. వాటిని ఆంగ్ల భాషయందు కూడా ఆయా మాసములందు ఆ సారథియందే ప్రకటించుతున్నాము. పవిత్రమైన ఈ ఉపదేశరత్నములను ఆశించుట భక్తకోటికి సహజము. ఆ రత్నముల కొరకే అనేక మంది భక్తులు గడచిన సంచికల్ని కోరుచున్నారు. చందాదారులు స్వామి వ్యాసములన్నీయూ పుస్తక రూపములనున్న చాలా అనుకూలమని కోరుచున్నారు. కావున శ్రీవారు వెదజల్లుచుండిన లిఖిత రత్నములను ప్రత్యేకముగా విడదీసి తెలుగు, ఆంగ్ల భాషలయందు పుస్తకములుగా ప్రకటించుతున్నాము. భగవానుడే ఆధ్యాత్మిక జ్ఞానమును ఈ గ్రంథములలో బోధించుతున్నారు. కావున వీటిని పఠించువారలకు మోక్షాసక్తి జనించి తప్పక ప్రబలమగును. భగవానుడు చూపించిన ప్రేమ మార్గమును సాధన రూపమున అభ్యసించిన భగవదనుగ్రహమునకు పాత్రులవుదునటకు సందేహమే లేదు. ఈ గ్రంథమును పఠించి చూపిన క్రమములననుసరించి ప్రవర్తించిన వారికి తప్పక భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములను, రక్షణ శిక్షణలను అనుభవించు అవకాశమును దొరుకునని దృఢముగా గమనించవలెను. 1. ధర్మం జీవకోటి మనుగడకు ఆధారం. ఆత్మశాంతికి, విశ్వశాంతికి ధర్మాచరణ చేయవలెను. ఆత్మశాంతికి, అఖిల విశ్వశాంతికి మానవులు ధర్మదీక్ష వహించవలెను. ధర్మాచరణం చేయవలెను. ధర్మమయ జీవనుడు కానివాడు ఆత్మశాంతి పొందలేడు, హరిప్రీతి కలిగించలేడు. ధర్మం ప్రపంచ జీవకోటి యొక్క మనుగడకు ఆధారభూతం, సర్వకాలిక సత్యం. ధర్మమయ జీవనము తరుగునప్పుడే లోకం కడగండ్లకు, కల్లోలాలకు గురవుతుంది. ధర్మజ్యోతి ప్రకాశం వెలుగొందని స్థానములో శోకాంధకారం కమ్ముకుంటుంది. భగవంతుడు ధర్మదేవత, ధర్మప్రియుడు, ధర్మపాలకుడు, ధర్మస్థాపకుడు, ధర్మస్వరూపుడు. మన వేదశాస్త్ర పురాణేతిహాసములు ధర్మ ప్రాశస్యమును గూర్చి ప్రశస్తంగా ఉద్ఘోషించుతున్నవి. వివిధ మతశాస్త్రాలు కూడా వాని వాని పరిభాషల్లో ధర్మ ప్రాధాన్యమును ప్రబోధించినవి. ధర్మనారాయణుణ్ణి, ధర్మస్వరూపుణ్ణి ఆరాధించుట ప్రతి మానవునకు కర్తవ్యం. ధర్మకర్మవాహిని ఏనాటికి ఎండిపోయేది కాదు. అది ఎక్కడ ఎండిపోవునో అక్కడ సంపూర్ణ వినాశమే ఫలితము. అంతర్వాహిని అయిన సరస్వతి వలె ధర్మకర్మ అవ్యక్తముగా లోనిజాలుగానైనా ప్రవహిస్తుండబట్టే ప్రపంచము ఇంతవరకు జీవించి ఉన్నది. ధర్మము మానవ కోటికే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా అవసరం. అవి కూడా యథాశక్తి ధర్మమును నిర్వహిస్తూ ఉండును. కాన ధర్మవాహిని సువ్యక్తముగా, సంపూర్ణముగా ప్రవహించవలెను. అప్పుడు లోకము సమస్త సుఖములను పొందుతుంది. ధర్మతత్వ విశేషములు తగినంతగా విదితములు కాకపోవటము చేతనే ప్రపంచరంగముపై
అనర్థము తాండవిస్తూ ఉన్నది. ధర్మ హృదయమును మానవులు సక్రమ రూపములో గ్రహించవలసి ఉన్నది. అయితే ధర్మమంటే ఏమి? ధర్మతత్వమంటే ఏమిటి? ప్రతి వ్యక్తి ధర్మమును సమాచరించ వీలవునా? ధర్మమును ఆచరించిన లోకమున సాధారణ మానవులు సైతము సక్రమముగా జీవించగలరా? ఇత్యాది విషయములు ప్రతి మానవునకునూ వచ్చు సందేహములే. వానినే తెలుసుకొనవలను. అది అత్యవసరము. వైదికమైన ధర్మతత్వమును ప్రతి మానవుడు తెలుసుకొనవలెను. ధర్మమనగానే సాధారణ మానవులందరికీ దానాలు చేయటము, ఉచితముగా సత్రములు కట్టించటము, వారి వారి వృత్తులననుసరించి ప్రవర్తించటము, న్యాయమును తేల్చటము, మంచి చెడ్డలను వేరువేరు పరచటము, ఇష్టము వచ్చినట్లు మనసు పోయినట్లు పోవటము, తన సంతోష సుఖములు మాత్రమే తాను ఆశించటము, వానికి తగిన ఉపాయములు పన్ని తన అభీష్టమును నెరవేర్చుకొనటం, ఇట్టివే కదా ధర్మాలంటే అని బహుజనుల తలంపు. ధర్మము యొక్క స్వచ్ఛ స్వరూపం గుర్తుపట్టలేనంతగా మాసిపోయి చాలా కాలమైంది. కాలగమనములో మంచి మంచి స్థలములు, వనములు, గడ్డముండ్లు పెరిగి మాసిపోవటం, మంచి మంచి వృక్షములన్నయూ కొట్టివేయబడి వనముల రూపు మారిపోవటం లోకములో సహజముగా ప్రతి వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. అది కడకు సహజమైనది. మన వేదశాస్త్ర పురాణాదులలో వర్ణింపబడిన ధర్మ విశేషమును, ధర్మతత్వము యొక్క రూపచిత్రములను ప్రతి మానవుడు తెలుసుకొనవలను. అవి అంతకంతకు అపరిణిత హృదయముల చేత, పెడబుద్ధుల చేత అపార్థం చేసుకోబడి వికృత రూపం పొందినవి. వాని అంతఃసూత్రం విస్మృతమైనది. ఆకాశ వర్షధారలు క్రిందికి వచ్చి భూవాసనలు తగి కలుషితములైన విధముగా సనాతన వైదిక ఋషుల దివ్యభావధారలు, కర్మాచరణలు, ఆచార రహస్యములు క్రమక్రమముగా ప్రాకృత పండితుల జడబుద్ధులను స్పృశించి వికృత వికల కలుష రూపములను ధరించినవి. చిన్నపిల్లలకు పాఠాలు అర్థము కావటానికి వాచిక పుస్తకములపైన తత్సంబంధములైన బొమ్మలు వేస్తే అమాయకులైన పిల్లలు బొమ్మలతోటి ప్రొద్దుపుచ్చునట్లు గంభీరమైన సత్యమును సుగ్రాహ్యం చేయటానికి ఏర్పరపబడిన కొన్ని స్థూల కర్మ కలాపాలను క్రమక్రమముగా మూఢులు, అమాయకులు, విభ్రాంతులై సత్యమును విస్మరించి వికారపరిచినారు. పరిశుభ్రమైన అందమైన మంటపాలను బాధ్యతలెరుగని బాటసారులు వికారం చేసినట్లు తామసిక ప్రవర్తన గల వ్యక్తులు వేద మర్యాదలను మాపి లోకమునకు వంచన చేకూర్చుతున్నారు. విశ్వాత్మ అయిన పరమాత్మతో సమైక్యమును పొందుటే ధర్మం. జగతిలో ఇట్టి ధర్మగ్లాని ఏర్పడిన ఒకానొక ఆపత్ సమయములో ధర్మస్వరూపం అసుర సమాజముచే విపర్యయముందిన కాలమందు సురల పిలుపు వినబడి భగవంతుడు అవతరించి హత్యాకాండగా మారిన వేద ధర్మ కర్మలను సత్యధర్మకర్మగా మార్చి లోక సంగ్రహం చేసినాడు. ఇప్పటి అంధత్వాన్ని ఎవరు తీసివేయగలరు? మానవుడు తనలో అరిషద్వర్గములనే పశువులను సంహరించి తన పరిశుద్ధాత్మను విశ్వేశ్వరునకు సమర్పించుట అనేదే ధర్మము. బుద్ధుడు భగవంతుని ధర్మము అనే పేరుతోనే, వేదమును విజ్ఞానము అనే పేరుతోనే పిలిచి వేదధర్మోద్ధరణం చేశాడు. అప్పుడు వేదముల పేరు చెప్పిన ఆనాటి సోమకాసురులు అతని బ్రతకనివ్వరు. అందుకనే ఆయన వేదహృదయమును స్వీకరించి ఆపద్ధర్మమును అనుసరించి వేదశబ్దమును పైకి పలుకలేదు. కాని ఆయన వేదమయుడు, దైవమయుడు. బుద్ధుడే నాస్తికుడైతే ఆస్తికుడెవడు? ఆయన జీవితమంతా ఒక మహాధర్మం. శంకరుడు ధర్మకర్మపథ వ్యతిరేకి అని కొంతమంది తలంపు. శంకరుడు స్వార్థ ధర్మకర్మపథ వ్యతిరేకి మాత్రమే. ఆయన జ్ఞానచోదితమైన సత్యధర్మకర్మను లోకములో ప్రకటితము చేసిన మహాచార్యుడు. శంకరుని ధర్మకర్మ నిష్ఠను, బుద్ధుని వేద విశ్వాసమును గ్రహించటానికి ఉన్నత దృష్టి అవసరం. అట్టి దృష్టి లేని వారికి అపార్థముల జాడ తప్ప యథార్థముల జాడ తెలియదు. ఎత్తైన శిఖరము నెక్కవలెనన్న ఎత్తైన నిచ్చెన అవసరము కదా. తన అహంకారమును, తన స్వార్థమును, తన పాశవిక ప్రవృత్తిని, తన దేహదృష్టిని బలిచేసి విశ్వాత్మ అయిన పరమాత్మతో సమైక్యమును పొందుటమే ధర్మమందురు.
అజ్ఞాన అహంకార మమకారములను జ్ఞానవేదికపై బలిచేయి. సమస్త లౌకిక విషయాలయందు ఔచిత్య భంగము కాని మాటలు, హృదయద్రోహము కాని పనులు, సమయస్ఫూర్తి మార్పులు, స్వార్థరహితమైన నడకలు, భగవత్ప్రతిగల భావములు, సత్యాన్వేషణము ఇవియే నిజమైన ధర్మములు. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే అన్న జ్ఞానాగ్నిలో స్వార్థము, కామములతో కూడిన సమస్త లౌకిక విషయాలను సంపూర్ణముగా ఆహుతి చేసి బ్రహ్మైక్యానంద రసపాన ప్రమత్తులు కావలెను. అదియే ధర్మ కర్మ పరమార్థము. అజ్ఞానమును, అహంకార మమకారములను జ్ఞానవేదికపై బలిచేయి. ధర్మమును గూర్చిన వేదాశయమిదే. బ్రహ్మదృష్టితో చేసిన బ్రహ్మైక్యానంద శ్రీకి దారితీసే ప్రతి నిస్వార్థ కర్మ కూడా ఒక ధర్మమే. ఇట్టి ప్రతి ధర్మకర్మయు బ్రహ్మజ్ఞాన మహాధర్మ సముద్రమున సంగమించే ఒక పుణ్యవాహినియే. వివిధ ధర్మములు వివిధ విధానాలతో ఆరాధించే ప్రక్రియలే. నిస్వార్థమైన బ్రహ్మార్పణ దృష్టి గల ప్రతి పుణ్యకర్మ కూడా బ్రహ్మధర్మమునకు ఉపాంగమైన ఒక విశిష్ట ధర్మమే. భారతీయ జీవన వ్యూహ పరమార్థం జీవితమును ఈశ్వర ప్రీతికరమైన కళ్యాణమైన ఒక బ్రహ్మరథంగా చేయటమే. జీవుడు స్వస్వరూపమైన దేవుని పొందటయే ధర్మాశయం. ప్రాచీన ధర్మకర్మ కలాపములను మనము సాంకేతికముగా గ్రహించవలసి ఉన్నది. ఆధ్యాత్మిక పరిభాషా జ్ఞానంతో ఇప్పుడు మనము శాస్త్రాలను సమీపించవలసి ఉన్నది. అప్పుడే లోకము శాస్త్రబోధనను సరిగా సందర్శింపగలదు. చూడు, ఒక ఉపమానము తీసుకొందము. పూర్వము అనేకులు యజ్ఞములు సలిపెడివారు. యజ్ఞములో చేయవలసిన పశుబలి మామూలు ఈ నోరులేని అజ్ఞాన పశువును బలిచేయటము కాదు. అవి తెలియకుండానే ఒక రకంగా యజ్ఞజీవనం చేస్తున్నవి. చేయవలసిన పశువధ ఈ పశువధ కాదు. ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో అసలు పశువంటే జీవభావమని, శారీరక దృష్టి అని, అహంకారమని అర్థము. జీవదశయే పశుత్వము. మనం చూసే పశువులు అసలు పశుత్వమునకు ఉదాహరణలు మాత్రమే. ఇట్లే ధర్మమునకు అసలు ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలోని అర్థము ఇప్పుడు జరుగుతున్న ధర్మకర్మముల యొక్క భావంపై యజ్ఞమును పోలి ఉన్నది. పరమాత్మకు పశుపతి అనియు గోవిందుడనియు పేర్లు కలవు. పశుపతి అంటే జీవులకు అధిపతి అని, గోపాలుడనను అదే అర్థము. జీవులను పాలించువాడని. గోవులను కాయటమూలననే గోపాలుడు కాలేదు. మామూలు గోపాలనము జీవపాలనమనే. గోపాలనము ప్రకటించే ఒక ప్రదర్శన చర్య మాత్రమే. భగవత్తత్వము వలె భగవత్ శాస్త్రాలు కూడా గంభీర అర్థవంతాలు. జీవుడు తన ప్రకృతి దృశ్యములను వాసనలను విడిచి స్వస్వరూపమైన దేవుని పొందటమే ధర్మాశయం. జీవునిలో శివుని దర్శించుటయే పరమార్థము. గంభీర విషయాలను, వేద రహస్యాలను ఆబాలగోపాలం గ్రహించవలసి ఉన్నది. చూడు, ఒక ఉపమానము తెలుసుకొనిన ప్రాచీన ధర్మమెట్టిదో ఇప్పటి అర్థమెట్టిదో నీకే బోధపడగలదు. శివాలయములు చూడని భారతీయుడుండని తలంతును. ఆ దేవాలయములో శివునికెదురుగా ఒక నందిని చూతుము. దాని భావమేమని? ఇప్పటి అర్థము ఈశ్వరుని వాహనమైన ఒక కోడె అనియు బసవಣ್ణ అనియు తలంతురు. కాని ప్రాచీన కాలపు శాస్త్రము వేరు. శివలింగం ఈశ్వర ప్రతీక అనియు, నంది జీవ ప్రతీక అనియు, జీవేశ్వరుల మధ్య విభేదం చూడకూడదనియు, శివలింగానికి నందికి మధ్య ఎవరూ పోకూడదనియు అలనాటి ఆచారం. నంది శృంగముల మధ్యములో నుంచి శివలింగ దర్శనం చేయటం మహాపుణ్యమని ఇప్పటివారు భావించరు. యథార్థమైన అర్థమును తెలియని వారగుడచే అటుల భావించరు. కాని దాని అంతరార్థం అది కాదు. జీవునిలో శివుని దర్శించుమునియే పరమార్థము. పశువు పశుపతికి వాహనము అనగా అంకితము అయినప్పుడు, నంది ఈశ్వరుడు రెండు రూపములు, రెండు భావములు కాక అప్పుడు నందీశ్వరుడను ఒకే నామరూపములను స్వీకరించును. అప్పుడు అది ఆరాధనీయమవుతుంది. పశువు ఈశ్వరార్పితమైన ధన్యతగాంచటమే ఆనాటి యజ్ఞముల యొక్క యథార్థ పరమార్థము. కాని ఈనాటికి వాని మార్పులు సంబంధము లేనివిగా మారినవి. ఇట్లే ఆనాటి ధర్మకర్మ పరమార్థములు నేటి అసత్య ధర్మకర్మ అర్థములు ఒకదానికొకటి సంబంధము లేనివై ఉన్నవి. లౌకిక ధర్మకర్మలు సహితము పరమార్థసారమును అనుసరించే ఉండవలెను. అప్పుడు అమాయకపు ప్రజలు యథార్థమును పాటించగలరు.
వివేక దృష్టి లేనప్పుడు వివేకమయ కర్మ కూడా వినోద కర్మగా మారిపోతుంది. ఒకానొక సమయమున ప్రహ్లాదుడు కూడా అనియుండెను, అహంకార పశువును చంపటము చాలా కష్టము కనుక దుర్బల మానవులు ఈ నోరులేని పశువుల వెంట పడటమే యజ్ఞమును కొలుచున్నారు. ఇట్టి జంతుబలి తమోగుణ సంబంధమైన పదం, అహంకార బలి సాత్విక గుణ పూర్ణమైన పదం. చూడు, వీని అంతరార్థమెంత గంభీరంగా ఉన్నదో. ఇట్లే ప్రతి ఒక్కటియూ ఆనాటి పరమార్థము నేటి పరమార్థము సంబంధము లేనివై పెరిగినవి, కొమ్మలు విరిగినవి. అట్టి వృక్షములను నేడు వేర్ల వరకు పెరికి నూతన భావములు నాటకు సాధ్యము కాని సమయము కనుక ఉన్న చెట్లనే సరియైన మార్గమున పెరుగునట్లు, కనిపించునట్లు, పరమార్థమును స్మరించునట్లు చేయవలెను.